ఛీ! ఏం బా ఫేస్లో ఇరిటేషన్ కనబడుతుంది. ఇరిటేషన్ కాదు బావా, నోటిఫికేషన్. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్సా? ఎప్పటి నుంచి బా? నెక్స్ట్ వీక్ నుండి బావా. వీక్ పెట్టుకొని అంత వీక్ అయిపోతాంట్రా. లేదు బావా, టైం సరిపోదు, చదవాలి. వీడండి చదువుతాండ చూడండి. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఏం బా పిచ్చి కుక్క కరిసిందా నీకు? అలా అరుస్తున్నావు. లేదు బావా, మోసపోయాను. ఏం మోసపోయి బా? శేఖర్ కమ్లా హ్యాపీ డేస్ చూసి హ్యాపీగా బీటెక్లో జాయిన్ అయ్యా బావా. కానీ జాయిన్ అయ్యాక తెలిసింది బీటెక్లో ఇన్ఫాక్చుయేషన్ కాదు, ఇంటిగ్రేషన్ ఉంటుంది. హైటెక్ బస్ ఎక్కినంత ఈజీ కాదు బీటెక్ పాస్ కావడం అంటే. రే, ఈ ఇంటిగ్రేషన్ ఏంటి, ఇన్ఫాక్చువేషన్ ఏంటి, ఈ బీటెక్ ఏంటి, ఈ హైటెక్ ఏంటి, అసలు ఏంట్రా మీ లొల్లి? అప్పుడు నీ తల్లి ఫ్లో మొదలు మిస్ చేస్తే బాటలు తీసుకున్నా సార్. దేవుడు రోజుకి ఒక పెగ్గు, దాంతో ఎగ్గు వేసి పడుకోరాదే. ఓకే ఓకే. ఏంద్రా వీడు ఎంతసేపు కాల్ లిఫ్ట్ చేయడానికి? రేపు పిచ్చి వాళ్ళ ఫోన్ ఎత్తరా. హలో రే, ఏం చేస్తున్నావురా? బుక్ పట్టుకున్నాం బావా. ఏంది ఫేస్బుకా? కాదు బావా, టెక్స్ట్ బుక్. హే ఇదే పని రే. జస్ట్ ఇప్పుడే బావా. సర్లే కానీ నీతో అర్జెంట్గా మాట్లాడాలి. మీ ఇంటి పక్క సందులో ఉన్నా, వచ్చేసాయి. ఇప్పుడు కాదు బావా, చదువుకోవాలి. లేదు మామ, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. మీ ఇంటి పక్క సందులో ఉన్నా, వచ్చేసాయి. ఎగ్జామ్ దగ్గరలో ఉన్నాయి బావా, అర్థం చేసుకో బావా, చదువుకోవాలి. రే రమ్మంది పక్క సందుకురా, పాకిస్తానికి కాదు. సరే వస్తాను, బయటరా. వీడు ఏదో సన్యాసి నాయుడు. ఏం బావా, ఏంటి మ్యాటర్ చెప్పు. ఏం చెప్పను, ఏమని చెప్పను? రే పిలిచావు కదా, ఏదో ఒకటి చెప్తావు. నా బాధ రోజు రోజుకి పెరిగి గుండెల్లో గోదావరిలా పారుతూ ఉంది. గోదారా ఎక్కడ బావా, కనిపించట్లేదు. ఇక్కడ కొడితే అక్కడ పట్టుకుంటావేంట్రా? ఏమో బావా, నువ్వు ఇప్పుడు కొడుతు నొప్పి ఇక్కడికి వచ్చింది. ఎదవనాడు కలనమాక, చెప్పింది నువ్వు. హే పాయింటే. ఒకరోజు నేను రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక అమ్మాయి నాకు ఎదురుగా నడుచుకుంటూ వచ్చింది. హే ఆగు బావా ఆగు. ఇంతకీ ఆ పిల్ల ఎలా ఉంటుంది బావా? కత్రినా కట్అవుట్లో ఉంటుంది. ఇంతకీ ఆ పిల్లతో మాట్లాడావా? పోనీ ఆ పిల్లని చూసిందా? ఆ రెండు జరిగాయి. ఓయ్ కత్రినా, నిన్నే నోయ్. హాయ్. ఎవరు మీరు? నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. అయినా నా పేరు సంజన అని నీకెలా తెలుసు? ఓరిని కత్తినాన్ని పిలిస్తే దీనికి సంజన అనిపించిందా? అంటే దీని పేరు సంజన అన్నమాట. హలో,
ఎవరు బస్ మీరు? బాస్ కాదు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. నేను నీ ఎల్కేజీ ఫ్రెండ్ని. సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాం. మా మమ్మీ డాడీ శ్రీకాకుళంలో ఉండేవారు. నేను మా అంకుల్ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. ఇంకా గుర్తుకు రాలేదా? ఓ నువ్వా? ఎదవ ఇంట్రడక్షన్ ఇచ్చి ఏదేదో వాగేశా. ఎల్కేజీ ఫ్రెండ్ అని చెప్పినందుకు పావు బజ్తో స్టార్ట్ చేసింది. కట్ చేస్తే నెక్స్ట్ డే బ్యారర్ గుడ్ ఈవినింగ్ సార్. వాట్ యు వాంట్ సార్? చలో దో పాబాజీ. సిద్ధు, నువ్వు ఎక్కువగా ఎవరు మూవీస్ చూసుంటావు? ఐ మీన్ నువ్వు ఎవరు ఫ్యాన్? నాకు ఇష్టమైన హీరో గురించి చెప్తే దీనికి ఏం కిక్ వస్తుంది? దీనికి ఏ హీరో అంటే ఇష్టమో గెస్సెస్ చెప్తాం. మహేష్, ఆ పిల్లుని మత్తుంది, స్టైల్ ఉంది. మహేష్, ఆ పిల్లుని వైబ్రేషన్స్ ఉన్నాయి. మహేష్ మహేష్ ప్రిన్స్ మహేష్ బాబు. ఓ మరి మహేష్ బాబు అంటే నీకు ఇష్టమేనా? అఫ్ కోర్స్, నాకు ఇష్టమే. రే, నేనేం ఆర్డర్ చేశాను రా? పావు బజీ. నువ్వేం తెచ్చావురా? పావు బజీ. ఏదిరా పావు బజ్జీ? ఇదిగో పావు, ఇదిగో బజీ. పావు బజీ. రే, నువ్వు బ్యానర్ రా జోకర్ రా. నేను తమ్మంది పావు బజ్జీ, పావు బజ్జీ కాదు. ఓ అదా. ఏంద్రేడు ఇంత ఫాస్ట్? బాగుంది కదా? సూపర్. సార్ బిల్ సార్. సార్ టిప్పు సార్, టిప్పు టిప్పు సార్. సంజన ఒకసారి అలా చూడు. ఆ, పర్లేదు, ఏముంది ఉంచుకో, అక్కడ? ఏం కాదు, ఏం కాదు, ఉంచుకో. ఏముంది ఏం అక్కడ? లేదు, వెళ్ళిపోయింది. చీకటి కానా లేదు కానీ ప్రతి ఒక్కడు అమ్మాయిని తీసుకొని రావడమే. ఓకే సిద్ధు, చలో ఎక్కడికి? షాపింగ్ చేయాలి కదా? ఇప్పుడేం షాపింగ్? హా, షాపింగ్ చేయాలి, ఐస్ క్రీమ్ తినాలి, పార్క్ వెళ్ళాలి, డ్రాపింగ్ చేయాలి, మళ్ళీ నన్ను పికప్ చేసుకోవాలి. ఇవన్నీ రోజు చేయాలా? లేదు సిద్ధు, నీకు సండే హాలిడే ఇస్తాగా. అబ్బా, ఈ ఫెసిలిటీ ఉందా నాకు? ఆ, ఏదో అన్నావు? ఏం లేదు, వెళ్దాం రా. షాపింగ్, డ్రాపింగ్, ఐస్ క్రీమ్, ఫేస్ క్రీమ్ అన్నిటికీ సర్వాంతం నాకు ఇచ్చిందిరా. నాకు ఇచ్చింది. నా పిల్లే కదా, ఎక్కడికి వదిలే అనుకున్నా. దీనమ్మ. సెంచరీకి దగ్గరలో సచిన్ సడన్గా అవుట్ అయితే ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతారో ఆ పిల్ల విషయంలో అంతే ఫీల్ అయ్యి బావా. పోయిట్లేదు బావా, అలా పొంకొని వస్తుంది. హే, థ్యాంక్ యూ. ఇంతకీ నెక్స్ట్ ఏం జరిగింది బావా? చెప్తా. ఏంటి రమ్మన్నావు? అది ఐ లవ్ యూ సంజన. సారీ సిద్ధు, నీ మీద నాకు అలాంటి ఆలోచన లేదు.
హే హే ఏంటి అలా అనేసావు? చెప్పు చెప్పు, అసలే నీ ప్రాబ్లం, అసలే నీ ప్రాబ్లం, చెప్పు 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 చెప్పు. హో కూల్, అడిగింది చెప్పే కదా ఇస్తాను. నేను అడిగింది నీ చెప్పు కాదే, నేను అడిగిన దాని గురించి చెప్పు. చూడు సిద్ధు, నా బాయ్ ఫ్రెండ్ నా కాబోయే వాడు పవర్ స్టార్లా ఉండాలనుకున్నానే కానీ నీలా ఉండాలనుకోలేదు సిద్ధు. పవర్ స్టారా? నేను నీ ఇష్టమైన హీరో ఎవరని అడిగితే నువ్వు నాకు ఇష్టమైన హీరో ఎవరని గెస్ట్ చేసి మహేష్ బాబు అని చెప్పావు. నాకు నీ ఫేస్ చూస్తే ఆ రోజే అర్థమైంది నువ్వు నన్ను ఫ్లడ్ చేస్తున్నావు అని. మరి నువ్వు కూడా మహేష్ బాబు అంటే ఇష్టమని చెప్పావు. అఫ్ కోర్స్ సిద్ధు, మహేష్ బాబు అంటే నాకు ఇష్టమే, కానీ పవర్ స్టార్ అంటే పిచ్చి. అయినా నేను లవ్ చేయడానికి నువ్వు పవర్ స్టార్వి కాదు, పవర్ స్టార్ ఫ్యాన్ అంతకన్నా కాదు. అని స్మూత్ గా చెప్పి వెళ్ళిపోదు. రే 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 బుచ్చుకోండా ఏడ్చొద్దురా. లేరా బుచ్చుకోండా. అరే కొండ, దీన్ని బట్టి నాకేమర్థమైందంటే దాని దగ్గర తిక్కుంది, నీ దగ్గర బాగా లెక్కుంది. దాని తిక్కతో నీ లెక్కను బాగా శ్రద్ధేసిందిరా. నిజమే కదా. అరే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, నువ్వు ఎక్కడ దొరికిపోయావో ఇప్పుడు నాకు బాగా తెలిసిందిరా. ఎక్కడా? నేను నీ ఎల్కేజీ ఫ్రెండ్ని, సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాం. అరే బావా, నీ ఏరి కాకపోతే మన ఊర్లో సెయింట్ మేరీ స్కూల్ ఎక్కడుందిరా? అయినా ఎల్కేజీ ఫ్రెండ్ అని చెప్పగానే నమ్మడానికి ఆ పిల్ల ఏమైనా పాప్కాన్ అనుకున్నావారా? బాబు ఏ బావా, రోడ్డు మీద వెళ్ళే కత్రినా కరీనా మనకెందుకు బావా? ఏ ముంబై కన్నా షేర్ కన్నా చూసుకుందాం పదా. రే దరిద్రుడా, మధ్యలో షేర్ ఖాన్ ఎందుకు వచ్చాడ్రా? లేదా బావా, ఫ్లోలో వచ్చేసింది. అయినా ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల బావా. నీకేం బావా, నువ్వు సూపర్. రే ఇది కాదు మామ, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు, దాని రక్తం కొల్ల చూడాలి. హే అబ్బా, హే ఇది రామ్ గోపాల్ వర్మ రక్తచిత్ర కాదురా, సైఫ్ ఖాన్ షార్ట్ ఫిలిం రా. అయ్యిందేదో అయింది బావా, పదాం పా చల్. ఎక్స్క్యూజ్ మీ బాస్. ఎవడ్రా వీడు? ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా. ఆ పిల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? పిల్ల పవర్ స్టార్ ఫ్యాన్ అంట. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మారొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీదలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే